సహజ సిద్ధమైనటువంటి రవి అష్టమంలో ఉన్నారు. అంటే తన యొక్క రాష్ట్రాధిపతి రవి సింహానికి. రవి అష్టమంలో ఉన్నాడంటే తనకు తాను ముఖ్యంగా కష్టాలు అనేవి జరుగుతుంటాయి. ఎంత మనసు నిబ్బరంగా పెట్టుకున్నా గట్టిగా ఉన్నా కూడా ఒక సూది పెట్టి మిమ్మల్ని పొడుస్తూ ఉంటారు వాడు. ఎట్లా అంటే ఇక వాళ్ళు ఉండాలా పోవాలా అన్నట్టుగా. కాబట్టి మీరు ఎంత ధైర్యంతో ఉంటే అంత మంచిది. షష్టగ్రహ కూటమి వీళ్ళకి బ్యాడ్ పొజిషన్ ఇస్తుంది. అష్టమంలో చంద్రుడు, మామూలుగానే చంద్రుడు అష్టమంలో ఉంటే చాలా కష్టం. ఇక్కడ విషయం ఏంటంటేనమ్మా, శుక్రుడు రుజు మార్గంలోకి వస్తే వీళ్ళకి ఆ రిజల్ట్ అన్ని కూడా పక్కకు పడేయచ్చు. అంటే ఒక శుక్రుడు కాపాడుతాడు వీళ్ళని. ఇక్కడ మళ్ళీ మిగతా ఏ గ్రహాలు కాపాడకపోయినా శుక్రుడు కాపాడుతాడు. ఇక్కడ మళ్ళీ ఆరోగ్యరీత్యా బాగుంటుంది, ఆరోగ్యరీత్యా ఏ ఇబ్బందులు ఉండవు. ఎక్కడంటే వీళ్ళకి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఈ ఒక 15 రోజులు మాత్రం చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. వక్రీగా ఉన్నంత కాలం ఏ గ్రహం సపోర్టు లేదు. అందుకని వీళ్ళు ఈ 15 రోజులు సైలెంట్గా ఉండడం మంచిది. అంతకన్నా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఎందుకంటే అష్టమ స్థానం, దుస్థానం, ఆకస్మిక స్థానం. సో ఆకస్మికంగా జరిగే కొన్ని బ్యాడ్ ఇంపాక్ట్స్ నుంచి వీళ్ళు కాపాడబడాలి అంటే ఎట్లాంటి అంటే జాగ్రత్తలు తీసుకుంటే మంచి? జూన్ వరకు వీళ్ళకి అనారోగ్య సూచనలు వస్తాయి. జూన్ వరకు కూడా అంటే ఎప్పుడో ఒక అనారోగ్యం ఎప్పుడోసారి వచ్చింది, అది మళ్ళీ రిజల్ట్ తిరగతోటం, ఆ అనారోగ్యం రావటం అనేది జరిగే అవకాశం ఉంది. తర్వాత బుధుడు కూడా వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో బుద్ధిమాంద్యము అంటే బుద్ధిగా వీళ్ళు ప్రదర్శించి ఏదన్నా తెలివితేటలతో ప్రదర్శిస్తే దానికి ఇంకొక అంచా వేసి వాళ్ళు వేరే వాళ్ళు కూడా వీళ్ళ యొక్క బుద్ధిబలం ప్రదర్శన చేస్తున్న అర్థమైపోయి వాళ్ళు ఇంకొక దాన్ని ఆలోచన చేస్తారు. అంటే వీళ్ళు లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉందనుకోండి, ఒకవేళ ఆ వాళ్ళకి ఇంకా పైగా లాజికల్ ఇంకా చేసే వాళ్ళకి చాలామంది ఉంటారు. అది కొద్దిగా బుధుడు కూడా వీళ్ళకి ఏంటంటే మైనస్గా ఉన్నాడు. కాబట్టి మీరు అంతవరకు ఆలోచన చేయండి, ఎక్స్టెండ్గా ఆలోచన చేయకూడదు. చేయటం వల్ల ఏంటంటే అదొక మైనస్ కూడా ఉంది. మళ్ళీ శుక్రుడు వీళ్ళకి రుజు మార్గంలో ఉన్నంత కాలం కూడా చాలా బాగుంటుంది. ఆ రుజు మార్గం నుంచి వీళ్ళకి మళ్ళీ రిజల్ట్ ముఖ్యంగా దాంపత్య జీవనం కావచ్చు, కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి, అవన్నీ కూడా తొలగిపోవటం కానీ వాటి వల్ల కూడా కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత శని అష్టమంలో ఉంటున్నాడు. అష్టమంలో ఉంటే ఆరోగ్యరీత్యా బాగుంటుంది, కానీ కొన్ని ఈ రాహువునంతకాలం అక్కడ అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి. మనస్సు స్థిరీకరించకపోవటము, లేదా నరాల బలహీనత చెందటము, ఉన్నట్టుండి హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు కలగటము. ఎందుకంటే హార్ట్ కారకుడుగా రవి, అందుకని ఆ హార్ట్కి సంబంధించిన కార్డియాలజీ ప్రాబ్లమ్స్ రావటం. ఇలా సింహరాశికి ఒక రకంగా చెప్పాలంటే రాబోయే 2 నెలలు కొద్దిగా గడ్డు కాలం అని చెప్పాలి. ఎవరైతే ఇప్పటికే కష్టాలు పడుతున్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఈ 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ 2 నెలలు జాగ్రత్త వాళ్ళకి ఈ 2 నెలల పాటు ఎంతవరకు వీళ్ళు తమాయించుకొని ఉండగలిగితే అంత మంచిది. ఎక్కువగా వీళ్ళు మాట దండుతో విపరీతంగా ఇంకా అయ్యే అవకాశాలు ఉంటాయి, పెద్ద పెద్ద పోట్లాటలు అయ్యి. కాబట్టి అవన్నీ కూడా మనకు వద్దనుకుంటే మీరు దాన్ని నిలబెట్టుకొని ఉండండి, నిగ్రహంగా ఉండాలి, మనస్థైర్యంతో ఉండండి 2 నెలలు. ఎందుకంటే రాబోయే కాలం మీది అనుకోండి. సప్తమంలో రాహు ఉంటున్నాడు, జన్మంలో కేతు వస్తున్నాడు. ఒక కించిత రాహు కేతువులు కూడా మీ జన్మంలో రావటం కూడా అట్లానే సప్తమంలో రాహు ఉండడం కూడా పెద్ద మంచిది కాదు. కానీ కేతు జన్మంలో ఉండడం అతి మంచిది కాదు. ఎందుకంటే అతి మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. మూర్ఖత్వానికి పోకండి. మూర్ఖత్వానికి మీరు పోయి దానికి 3 కాళ్ళు ఉన్నాయని మీరు వాదించకండి. మాకు కనబడటం లేదనుకోండి, కానీ మూర్ఖత్వంతో మీరు ఆలోచిస్తారు, అది మాత్రం పక్కన పెట్టుకోవటం మంచిది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి మాత్రం ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ కేతువు రాకముందరే మీకు ఇండికేషన్గా ఈ షష్టగ్రహ కూటమి ఇంకెక్కువగా మంట రాజేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇట్లాంటి గడ్డు పరిస్థితుల్లో సింహరాశి వాళ్ళు ఎట్లాంటి ఆరాధన చేసుకుంటే మంచిది? ఏ దేవతను ఆరాధించాలి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ముఖ్యంగా వీళ్ళకి శక్తి రావాలి అని అంటే దుర్గాదేవి ఆరాధన ప్రత్యేకంగా చెప్పాల్సింది. దుర్గాదేవి ఆరాధన ఎంతవరకు చేస్తే అంత మంచి. తర్వాత గురు ప్రశాంత చిత్తంగా ఉండడానికి గురువు ఆరాధన, ఈ 2 చేసుకోవటం వల్ల. మరి మనకి షష్టగ్రహ కూటంలో అన్ని గ్రహాలు ఉన్నాయి, వాటి గురించి మనం ఎందుకు చెప్పుకోవటం లేదు? కారణం ఏంటంటే అవి స్థిరంగా ఇంకా ఉంటాయి కాబట్టి, వాటిని మనం ఏం చేయలేం కాబట్టి స్థిరంగా వాటిని ఉంటాయి. వాటిని కాకుండా వేరేటువంటి గ్రహాల యొక్క కలయిక మనకు ఏదైతే ప్లస్లో లేవో వాటిని చేసుకుంటే ఈ రిజల్ట్ మనకు బాగుంటుంది. అందుకని గురువు ప్రశాంత చిత్తాన్ని ఇస్తాడు. ఫస్ట్ మనం ప్రశాంతంగా జరగాలి, మనం ప్రశాంతంగా ఉండాలి, ఆ గడ్డుకాలను ఎదుర్కోవాలంటే గురువు అనుగ్రహం ఉంటే జ్ఞాన మార్గాన్ని మనం ముందరకు వెళ్తాం. కాబట్టి గురువు ఆరాధన చేసుకోవాలా. తర్వాత శక్తి ఉండాలి. శక్తి అంటే
మనకు నిలబడే శక్తి సామర్థ్యం ఉండాలి, మనం చేయగలము, మనం ఉండగలము, ఎంత యుద్ధాన్నైనా మనం భరించగలము అనే శక్తిని అంటే దుర్గాదేవి ఆరాధన. రాహు సప్తమంలో ఉన్నాడు, మూల త్రికోణం చాలా మంచిది, కుంభరాశి రాహు. ఈ సింహరాశి వారికి రాహు చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు. కేతువే ఇవ్వాడు ఇంకా చెప్పాలంటే, జన్మస్థ కేతు ఉన్నప్పుడు. కాబట్టి గణపతి ఆరాధన ఇంకా మంచిది. గణపతిని గురువు ఆరాధన చేయటం వల్ల మంచిది. దానాలంటే ఎటువంటివి సజెస్ట్ చేస్తారండి మీరు? గుర్రానికి దానాగా వేయండి ఏదైనా. గుర్రం తినేది, గుర్రాలు ఉన్న అవకాశం ఉంటే కనుక మీ ఊరు వాతావరణం ఉన్న వాళ్ళకైతే గుర్రాలు దొరుకుతాయి. లేదా ఎక్కడైనా గుర్రాలు ఉంటే ఉలవల్ని దానం చేయటం, ఉలవలతో సంబంధించిన పదార్థాలు ఏమైనా ఉంటే వాటిని దానం చేయటం మంచిది. ఒక మొత్తం మీద అమ్మవారు సింహరాశి వారికి ఎటువంటి కష్టం రాకుండా కావాలని కాపాడాలని కోరుకుంటూ, గణపతి కూడా కాపాడాలని కోరుకుంటూ